సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వము 2 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంతవరకు వారు ఇచ్చిన కూటమి ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వము ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలు ఇంతవరకు అమలు చేయదని వ్యతిరేకంగా ప్రతి పట్టణంలోనూ ఈరోజు ఎస్డిపి ఆధ్వర్యంలో మేము ధర్నాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు నంద్యాల కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నాము. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు ఏర్పడింది, పూర్తయింది. ఇంతవరకు మీరు ఇస్తారన్న హామీలు ఏమయ్యాయి? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు నిరుద్యోగులకు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుంటే వారికి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు? ఎక్కడ 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి? ఎక్కడ? ఆడవాళ్లకు నెలకు 1,500 రూపాయలు మహిళా భృతి ఇస్తున్నారు. ఎక్కడ పోయింది? 1,500 రూపాయలు నెలకు మహిళకి ఇస్తున్నారు. 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు మీరు ఇవ్వలేదు. ఎక్కడ పోయింది మీ యొక్క మహిళా భృతి? ఎక్కడే? దానితో పాటు మీరు మహిళలకు ఉచితంగా బస్సులని పథకం అమలు చేస్తున్నారు. మంచి పథకమే, కానీ దాని అమలులో ఎన్నో లోపాలు ఉన్నాయి. మహిళలే బస్సుల కోసం కొట్లాడుతున్నారు, బస్సుల కోసం స్టండ్లు చేస్తున్నారు మహిళలు. ఇంకా మగవాడి బాధ అయితే బస్సులో ఆర్టీసీ బస్సుల కోసం వర్ణాతీతం. మగవాళ్ళు అయితే మేము ఎందుకయ్యా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము, ఈ ఆర్టీసీ ప్రయాణమే మాకు వద్దనే స్థితికి మీరు తెచ్చారు. పథకం అమలు చేయడంలో ఇబ్బంది లేదు, కానీ చిత్తశుద్ధి లేదు మీకు. దానిలో ఏం చేయాలి? మీరు మహిళలకు ఉచితంగా ఇచ్చే మంచి పద్ధతి అయితే ఇవ్వాల్సిందే, కానీ సర్వీసులు ఎక్కడ? ఆర్టీసీ బస్సు సంఖ్యలు పెంచాలి. మీరు సంఖ్యలు పెంచకుండా, బస్సులు సర్వీసులు పెంచకుండా ఉన్నదాలనే తగ్గించేసి ఉన్నదాలనే తీసేసి అందరూ దిల్లును కొట్టుకొని చావడం మీ బాధ్యతారాహిత్యం. దానితో పాటు బీసీలకు 1,50 కోట్లతో బీసీ నిధి ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ అది బీసీ నిధి? ఎక్కడ? పోలవరం ఈరోజు ఒక రాజకీయ సమస్య అయిపోయింది. ప్రతి రాజకీయ నాయకుడు వెళ్తారు, పోలవరానికి వెళ్తారు, అక్కడ ఫోటోలు దిగడం, వీడియోలు తీయడం. రేపు వస్తుంది, వచ్చే సంవత్సరం పూర్తి చేస్తాము. 15 సంవత్సరాల నుంచి పోలవరాన్ని మీరు నాశనం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్లో మేము బీజేపీకి సపోర్ట్ ఇస్తామని మీరు ఇచ్చారు. పోలవరం పూర్తి చేస్తామన్నారు. ఎక్కడ? బీజేపీ సెంట్రల్లో ఉంది, వాళ్ళు అనుకుంటే 6 నెలల్లో పోలవరం పూర్తి చేయొచ్చు. ఎక్కడ? మీ దగ్గర చిత్తశుద్ధి లేదు. లేదా మీరు వాళ్ళకు బెండ్ అయిపోయారా? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం మాట్లాడినారు, మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించాలన్నారు. ఇప్పుడు మీ చేతుల్లో వాళ్ళ మెడలు ఉన్నాయి, ఎక్కడ ఉంచుతున్నారు? మీరు మెడలు వంచడం ఏమో కాదు, మీ మెడనే మోడీ గారి దగ్గరికి మీరు వంచేస్తున్నారు. ఇదేనా ఈ యొక్క చిత్తశుద్ధి? ఇదేనా? కేవలం ఈ కూటమి ప్రభుత్వము ఓట్ల కోసము, రాజకీయంలో ఎలక్షన్లలో గెలవడం కోసం హామీలు ఇచ్చి దాన్ని నాశనం చేసి అమలు చేయకుండా తాత్కారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటారు విజనరీ నాయకులు. విజనరీ ఏమంటారు? ఈ పథకాలంతా అమలు చేయాలంటే మా దగ్గర డబ్బులు లేవంటున్నారు. హామీలు ఇచ్చే ముందర మీకు తెలియదా దీనికి ఇంత ఖర్చు అవుతుంది, ఇంత డబ్బులు అవసరం అవుతాయని మీకు తెలియదు? అప్పుడు అంటే ఇక్కడ ఏముంటే ప్రజలు పిచ్చోళ్ళు. హామీలు ఇచ్చేస్తాం, వాళ్ళు అంత చేశారు, దానికి మేము డబల్ చేసేస్తాం, మేము డబల్ ఇచ్చేస్తామంటారు. చివరికి అమల్లోకి వచ్చే వరకు సున్నా, ఏమీ ఉండదు. ఇదే మీ యొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. దానితో పాటు మన రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి వర్యులు కూడా మీకు ప్రజలు అడుగుతున్నారు. 2 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, వచ్చారు, మినిస్టర్ అయ్యారు. హజ్ హౌస్ నిర్మాణం ఇంతవరకు పూర్తి కాలేదు, కానీ మీ టీడీపీ ఆఫీసులకేమో స్థలాలు ఇచ్చుకుంటున్నారు. మీ యొక్క ఎస్పీ ఆఫీసులకు, కలెక్టర్ ఆఫీసులకు అక్కడ స్థలం తీసుకోండి, ఇక్కడ వక్ఫ్ ఉంది, అక్కడ వక్ఫ్ తీసుకోండి అంటున్నారు. హజ్ హౌస్ నిర్మాణం ఎక్కడ? 2 సంవత్సరాల నుంచి ఎక్కడ? మైనార్టీలకు 5 లక్షల రుణాలు మున్సిపల్ మైనార్టీ కార్పొరేషన్ తరపున అందిస్తున్నారు. 2 సంవత్సరాలు పూర్తయింది. ఫరూక్ గారు, ఎంతమంది మైనార్టీలకు 5 లక్షలకు మీరు రుణం ఇచ్చారు? ఎక్కడ? వక్ఫ్ సంరక్షణ మీరు దాదాపుగా 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. ప్రతిసారి మైనార్టీ మంత్రిగా కూడా ఉన్నారు. 25 సంవత్సరాలు మీరు మైనార్టీ శాఖ బాధ్యత నిర్వహిస్తే అందులో ఒక్క వక్ఫ్ భూమిని మీరు కాపాడారా? మొన్న నాయకులు, ప్రజలు ఈయన దగ్గరికి వెళ్ళి అక్కడ వక్ఫ్ భూములు కబ్జా అవుతున్నాయి, దయచేసి దానికి ఎస్పీ ఆఫీస్కి ఇవ్వద్దు, అక్కడ అభివృద్ధి చేయండి మీరేమన్నారు? అక్కడ పెద్దవాళ్ళతో నేనేం చేస్తానయ్యా, నా చేత కాదు వక్ఫ్ ఆస్తులు కాపాడమంటారు. మీకేమో కానీ మాకు చాలా బాధగా మరియు సిగ్గుగా కూడా ఉంది మీరు ఆ మాట్లాడడం. 30 సంవత్సరాల అధికారంలో ఉన్న మినిస్టర్గా పనిచేసిన మీరు వక్ఫ్ ఆస్తులు నేను కాపాడలేను అంటారా? ఎంత బాధ్యత రహితం ఇది. మీరు కాకుండా ఇంకా ఎవరు కాపాడతారు? ప్రజల అధికారం ఇచ్చింది మీకు రాజభోగాలు అనుభవించడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికి. ఇక్కడ చూస్తే మీరు ఉన్న ఆస్తులనే ఎస్పీకి ఇస్తాము, ఎస్పీ ఆఫీస్కి ఇస్తాము,
కలెక్టర్ ఆఫీస్కి ఇస్తాము, కోర్టు కాంప్లెక్స్ కి పనిచేస్తామంటున్నారు. ఇది న్యాయమైన? మైనార్టీలకు ముఖ్యంగా ముస్లింలకు, క్రిస్టియన్లకు ఎన్నో హామీలు ఇచ్చింది ప్రభుత్వం. ఎక్కడ అమలు? మీరు ఒకటే ఒక విషయం తప్పదలుచుకున్నాను ఈ యొక్క నిరసన ద్వారా. మీరు రేపు జరిగే మున్సిపల్ మరియు పంచాయతీ ఎలక్షన్లలో ఖచ్చితంగా ఎస్డిపిఐ ఈ యొక్క హామీల వైఫల్యాన్ని ప్రజల్లో తీసుకెళ్తుంది. మీకు వ్యతిరేకంగా మీకు ఓట్లు పడకుండా గల్లీలో సందులో దీని గురించి మేము మాట్లాడతాం. మీరు చేసిన మోసం ఆంధ్ర ప్రజలకు టీడీపీ గవర్నమెంట్ చేసిన వెన్నుపోటును ప్రతి గల్లీలో మేము ప్రశ్నిస్తాం. చూసుకోండి. ఖచ్చితంగా ఇప్పటికీ మీకు కొంచెమన్నా చిత్తశుద్ధి మిగిలి ఉంటే ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. ఇప్పటికన్నా హామీలను అమలు చేయండి. ఇచ్చిన సూపర్ 6 లో 3 పథకాలు పెండింగ్ ఉన్నాయి. దాన్ని వెంటనే అమలు చేసి మీ చిత్తశుద్ధి మరియు మీ విజనరీ నాయకత్వాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన నాయకులకు ఉన్న ఈ కూటమి ప్రభుత్వం దుల్హన్ పథకం అని అమలు చేయడానికి ఎందుకు ఇంత సమయాన్ని కేటాయించిందో మహిళలకు అర్థం కావడం లేదు. ఎందుకంటే పూర్తిగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు కూటమి ప్రభుత్వం దుల్హన్ పథకం అయినా సరే మరియు మహిళలకు అందించవలసిన 1500 నిరుద్యోగాభివృద్ధికి కావలసిన అకౌంట్లలో వేస్తామని 1500 ఇలాంటి పథకాలను మహిళల కోసం ఆశ చూపించి ఎటువంటి పథకాన్ని కూడా అమలు చేయలేకపోవడం ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఒక మోసపూరితమైన ప్రభుత్వం అని ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే మహిళలకు ఎన్నికల సమయంలో ఆశలు చూపించి వాగ్దానాలు చేసి మహిళలకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి లాస్ట్ కు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసే పనులు ఇవా అని ప్రశ్నిస్తున్నాము. ఆడబిడ్డ నిధి అని చెప్పి హామీ ఇచ్చి వాగ్దానాలు ఇచ్చి ఇప్పుడేమో ఏ ఆడపిల్లలకు కూడా ఏ నిరుద్యోగాభివృద్ధులకు కూడా మీరు సహాయం చేయకపోవడం మీ సిగ్గుచేటు ఈ కూటమి ప్రభుత్వానికి. మీకు మైనారిటీ యొక్క ఓట్లు కావాలి కానీ వారి యొక్క సంక్షేమాభివృద్ధి అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వానికి. మరియు మహిళల యొక్క ఓట్లు కావాలి, మహిళల యొక్క సంక్షేమం కోసం మీరు పథకాలు ఎటువంటివి తీసుకొని రావు. ఇది మీకు ఒక పెద్ద సిగ్గుచేటుగా ఈరోజు చెప్తున్నాము. దుల్హన్ పథకం అనేది ఒక సహాయంగా నిరుపేదలకు ఉంటుంది. అలాంటిది మీరు ఇది ఇంతవరకు అమలులో తీసుకొని రాకపోవడం మేము దీన్ని ప్రశ్నిస్తున్నాము. ఉమెన్ ఇండియా మూవ్మెంట్ తరఫున మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము. దుల్హన్ పథకం మరియు ఆడబిడ్డ నిధి వెంటనే అమలులోకి తీసుకొని రావాలి. ఇంకొక విషయం గుర్తు పెట్టుకోండి, ఈ కూటమి ప్రభుత్వం ఇదేదో మీ దయా వరమో కాదు. మీరు ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు మీరు నిరూపించుకోండి. ఈ వాగ్దానాలను మీరు చేసిన హామీలను అమలులో చేయడంలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నిస్తున్నాము. కాబట్టి వెంటనే మీరు ఈ వాగ్దానాలు హామీలు ఇచ్చినవన్నీ మీరు పూర్తి చేయాలని మేము ఉమెన్ ఇండియా మూవ్మెంట్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల కోసం ఈ రోజు మనము ఇలా ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది నంద్యాల జిల్లాలో. కానీ ఈయన సూపర్ 6 మంచి ప్రభుత్వం అని ఈయన హామీలు ఇచ్చినారు. డోర్ ఇంటికి పోయినా ఏదో ఇష్టికలు అందించారు. ఏదో దిక్కు దేశం లేని సాట గుడిసెలలో పోయి ఆడవాళ్ళకు పింఛన్ ఇవ్వడం గొప్ప సంగతి కాదు. మీరైతే ఎన్నికలకు ముందు వచ్చేటప్పుడు మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో ప్రజల కోసం ఆ హామీలను ఏది మీరు నిర్మించినారు అనేది మీరు ఒకసారి ఆలోచన చేయాలా మీరు. ఎందుకంటే ఇక్కడ వచ్చి మనకు సమస్య మనకు మీరు ఒక్కటే కాదు, 3 మనగాళ్ళు అంటారు. కూటమి ప్రభుత్వం అంటే 3 మనగాళ్ళు. మీరు 3 మనగాళ్ళు మీరు ఏ పనికిమాల వల్ల అయిపోయినారు మీరు. ఎందుకంటే 3 కలిసి మీరు హామీలు ఇచ్చి మీరు ఏదో సాధించాలనే ఉద్దేశంతో మీరు చేసినారు. కానీ మీరు నిజంగా వాస్తవంగా చెప్పాలంటే మీరు ఏది ప్రజలకు అందుబాటులో ప్రజలు ఏది అవసరం ఉంది అనే పనులు మీరు ఏదైతే మాత్రం చేయలేదు మీరు. కానీ సూపర్ 6 అనేది పూర్తి చేయాలో విఫలమైనారు మీరు. కానీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తున్నాము. ప్రజల హక్కుల కోసం ప్రజల అవసరాల కోసం ఏదైనా మనకు కంప్లైంట్లు వచ్చేదా మనకు ముందు వరుసలు మనం కొట్లాడతాం మనం ప్రజల కోసం మనము. కానీ దానికన్నా ముందు మనకు ఇక్కడ ఉన్న మన గౌరవనీయులు మన మంత్రి ఫారూక్ గారు కూడా వాన వరదంలో మనకు ఏం జరుగుతుంది మన కానీ వాన కూడా ఆలోచన చేయడం లేదు. కానీ వాన కూడా ఆయన ఆఫీస్ కట్టుకోవడానికి మాత్రమే స్థలం చేస్తాడు. కానీ ఈద ప్రజలు ఏది అవసరం ఉంది ఏం కాదనేది గతంలో కూడా నారా చంద్రబాబు హయాంలో కూడా అపార్ట్మెంట్లు కట్టినారు. ఆ అపార్ట్మెంట్లలో కనీసం ఒక్క వ్యక్తి కూడా ఒక్క మనిషి కూడా ఒక ప్లాట్ కూడా ఇవ్వలేదు వాళ్ళకు. కానీ ఇది అన్యాయం ఇది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి ఏది చెందాలనేది వీళ్ళకు అర్థం కాకుండా వీళ్ళకు చేస్తున్నారు. కానీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తున్నాము.
ప్రజల హక్కుల కోసం అవసరాల కోసం మనం ఎంతో ఉద్యమం చేస్తాము. రాబోయే రోజుల్లో మేము స్టేట్ వ్యాప్తంగా ధర్నా రస్తారోకోలో చేస్తాము. ఈ అవకాశం ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక హామీలను ఇవ్వడం జరిగింది. వాటిని 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు. వాటిలో ముఖ్యమైనవి యువగలం సమయంలో యువకులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, వాటిని అమలు చేయలేదు. ఆడవారికి 1,100 చొప్పున ప్రతి నెల ఆడబిడ్డ నిధి ఇస్తామన్నారు, వాటిని అమలు చేయలేదు. పోలవరం ప్రాజెక్టు అమలు చేయడం లేదు. మోదీలకు యువకులకు ఇవ్వాల్సిన గౌరవ వేతనాలు అమలు చేయలేదు. అలా ఈ విధంగా అనేక పథకాలు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం చూసినట్టయితే ఇందిరా సినిమాలో ఒక సీన్ ఉంది, బ్రహ్మానందం గారిది. ఒక బంగారం తీసుకున్న తర్వాత ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు అని పంచుకుంటారు కదా. ఆ విధంగా ఈ కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎంపీలను పంచుకోవడంలో, ఎమ్మెల్యే అభ్యర్థులను పంచుకోవడంలో, మరియు ఎమ్మెల్సీ పదవులు పంచుకోవడంలో, ఇప్పుడు రానున్న ఎన్నికలలో సార్వత్రిక ఎన్నికలలో కౌన్సిలర్ క్యాండిడేట్లను, సర్పంచ్లను, ఎంపీటీసీ, డిప్యూటీసీలను వాటిని పంచుకోవడంలో నిమగ్నమైనారు తప్ప వాళ్ళు ఇచ్చిన వాగ్దానం అమలు చేయడంలో విఫలమైనారు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు. ఏదైతే వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం విఫలమయ్యి ఈ రోజు ఏం చెప్పాలో ప్రజలకి తెలియని పరిస్థితులలో 2 సంవత్సరాల సుపరిపాలన మంచి ప్రభుత్వం అని ప్రజలలో మీరు తిరుగుతున్నారు. సిగ్గులేదా? ఈ సిగ్గులేదా? ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ నుండి ప్రశ్నిస్తున్నాము.